నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా సత్సంగం మందిరం వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సీతారామ బాబా ఆశీస్సులతో దత్త జయంతి వేడుకలు రామచంద్రపురంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సుభాష్. యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిలైజేషన్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రాజమండ్రి చేరుకున్న పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్లు. యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిలైజేషన్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రాజమండ్రి చేరుకున్న పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్ నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు అధికార బృందం యానం రావడం జరిగింది. పుదుచ్చేరి నుండి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న వీరికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానం పరిపాలన అధికారి మునిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన రాజమండ్రి నుండి యానం చేరుకున్నారు. இப்பதான் அல்பம் பேசிட்டு வந்தா நிறைய நம்புறேன் பிஜேபி பிடிஎம் வரலையா பப்ளிக் எஃபெக்ட் ஆயிடுச்சு அந்த 5000 கட்டது கொஞ்சம் ஹாப்பினஸ் அப்படி வந்து ரமேஷ் తీసుకోనా సింగిల్ పార్టీ చెప్తారా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు అమర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అమరుడై మహాపురుషుడిగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి సుభాష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులైన శ్రీరాములు మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం కృషి చేసిన మహనీయుడిగా అభివర్ణించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కడు పేదరికంలో జన్మించారని, ఆయన దండి సత్యాగ్రహ సమయంలో గాంధీజీ ప్రభావంతో స్వాతంత్ర్య సమయంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లిన దేశభక్తులని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
जय वासी माता की जय वासी माता की तुम धाता धा तुम देवी देवा पांतु दिवानिता आदुर विचानाम तस्म प्रजाजी रसुदमान आदेशमा प्रयास इंद्राग्नि जामा वाल प्रेम हेता वसवद्राचात्मकं चेतनारा हवामहे योग जयतमन्ना यज्ञं बेहसास्यगुण हरव निरंतरावं देवीं वरदेवास्तां स्वरूपपदनेसि ఐపోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జరగవలసిన ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఐపోలవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కోరానికి సరిపడా సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఈ సమావేశాన్ని 16వ తేదీ నిర్వహించినట్లు తెలిపారు. అయితే 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సభ్యులు హాజరు కాకపోవడంతో ఎదురుచూసిన వివిధ శాఖల అధికారులు అసహనానికి లోనయ్యారు. చివరికి మధ్యాహ్నం వరకు వేచి చూసిన కోరానికి సరిపడా సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. చివరికి వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు భోజనాలు చేసి వెళ్లిపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నుండి చలో గుంటూరు కార్యక్రమానికి పయనమైన మాల మహానాడు నాయకులు కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో గుంటూరు కార్యక్రమానికి కాశీవారి తూము సెంటర్ నుండి మాల మహానాడు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు తరలి వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నుండి చలో గుంటూరు కార్యక్రమానికి పయనమైన మాల మహానాడు నాయకులు కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో గుంటూరు కార్యక్రమానికి కాశీవారి తూము సెంటర్ నుండి మాల మహానాడు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు తరలి వెళ్లారు.
ఐపోలవరం మండల ప్రజా పరిషత్ అధికారుల తీరుపై పలువురు ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఐపోలవరం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం అధికారులు ఏర్పాటు చేశారు. అయితే విశేష సేవలు అందించిన ముఖ్య నాయకులను గౌరవించే విషయంలో అధికారులు తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖం చూసి వడ్డించినట్లుగా అధికారుల వ్యవహార శైలి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడికి అంతా బాగానే ఉంది. అయితే అదే ప్రాంగణంలో ఉన్న కోనసీమ ముద్దుబిడ్డ, ఐలాండ్ అభివృద్ధి ప్రదాత, మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జిఎంసీ బాలయోగి విగ్రహానికి ఉభయ గోదావరి జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన రైతు బాంధవుడు సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహాలకు కనీసం పూలమాల వేసి గౌరవించకపోవడంపై పలువురు అధికారులు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐలాండ్ ప్రాంతానికి ఎంతో సేవలు అందించిన మహనీయులను విస్మరించడంపై అధికారులు ఎంత బాధ్యతగా ఉంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని తమ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకుని విశేష సేవలు అందించిన మహనీయుల్ని వ్యత్యాసం చూపకుండా ఇటువంటి ముఖ్య సమయాల్లో వారిని తగిన రీతిలో గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఐపోలవరం మండలం మూరమల్ల శాంతినికేతన్ హైస్కూల్ మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ లింగోలు చందు, రుంథాలజీ జనరల్ మెడిసిన్ డాక్టర్ కేదార్ సిటీ వంశీకృష్ణ వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీ వైద్యులు సంఘం అధ్యక్షులు రెల్లు గంగాధర్, కార్యదర్శి కేత వెంకటేశ్వరరావు, ట్రెజరర్ పేరబత్తుల రామకృష్ణ, కోనసీమ జిల్లా కార్యదర్శి దొంగ సత్యనారాయణ, ఉంగరాల వీరేశ్వరరావు, ఏడుకొండలు, ఆకుల సత్యబాబు తదితరుల బృందం వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డీజీఎం నాగరాజు, ముమ్మిడివరం వీఆర్ఓ ఎం సతీష్, ఐపోలవరం మండల పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వచ్చినప్పుడే అది రికగ్నైజ్ చేసి ఫాలో అప్ సరిగ్గా చేసుకుని మనం పట్టుకుని ఉంటే ద బిగినింగ్లోనే అతనికి వీక్నెస్ అనేది డెవలప్ అవడం కానీ ఇదంతా లేకుండా, ఎందుకు నేను చెప్తున్నాను అంటే 18-20 వేలు ప్లేట్లెట్లు అనేవి చాలా తక్కువ సార్. అలాంటి టైంలో చాలా బ్లీడింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ సార్. ఒక్కసారి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి డ్యామేజ్ అయితే మరి ఎంత డ్యామేజ్ సార్. ఆల్రెడీ చందు సార్ చెప్పారు మీకు ఇవన్నీ. సో దానివల్ల అది పర్మనెంట్ డ్యామేజ్ సార్. మనం దాన్ని మళ్ళీ రీకూప్ చేసుకోవాలంటే చేసుకోలేం. సో అందుకని ఇవన్నీ మొదట్లోనే గుర్తించి, అది కూడా చాలా ఒక పెద్ద సముద్రం సార్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు గురువు గారు అడిగారు మలేరియా అని, వాటి గురించి చెప్పండి సార్ మాకు, ఫీవర్ గురించి అని. సార్ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో 90% ఫీవర్లు అన్నీ వైరస్ ఫీవర్సే ఉన్నాయి సార్. మలేరియాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ ఈవెన్ టైఫాయిడ్ కూడా అసలు చాలా తక్కువగా ఉంది సార్. మనకి టైఫాయిడ్ పాజిటివ్ అనేది ప్రతి దాంట్లోనే చూపిస్తుంది సార్. సహజంగా టైఫాయిడ్ టెస్ట్ అనేది మనకి జ్వరం కానీ ఏదైనా ఒక సిమ్టమ్ కానీ స్టార్ట్ అయిన వారం రోజులకు కానీ టైఫాయిడ్ టెస్ట్ చేయించకూడదు సార్. ఇది పుస్తకం కానీ సైంటిఫికల్గా కానీ అందరూ చెప్పిన మాట సార్. కానీ మనం జ్వరం వచ్చిన ఫస్ట్ డేనే టైఫాయిడ్ టెస్ట్ చేయిస్తాం అండ్ అది పాజిటివ్ వస్తుంది. అది ఏ జ్వరంలో టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, మనం టైఫాయిడ్ అనుకుంటాం. ఎందుకంటే వాడు పాజిటివ్ ఇచ్చేస్తాడు కదా. వాడు 1:40 అయినా పాజిటివ్ ఇస్తాడు, 1:20 అయినా పాజిటివ్ ఇస్తాడు, 1:80 అయినా పాజిటివ్ ఇస్తాడు. కానీ టైఫాయిడ్ పాజిటివ్ అని మనం పలకాలి అన్నా కూడా మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వారం తర్వాత కూడా ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ ఒకవేళ 2 O and H అని 2 ఉంటాయి సార్ యాంటీజెన్ టైటర్లు. అవి 2 కూడా 160 పైన ఉంటేనే మనం టైఫాయిడ్ అని పలకాలి. ఆర్ఎల్స్ అదర్వైజ్ అది టైఫాయిడ్ కాదు. ఓకేనా అండి. సో మనకిప్పుడు మనం రోజువారీ చూసే జ్వరాలు ఏదైనా కూడా 90% అన్ని వైరల్ ఫీవర్సే ఉన్నాయి సార్. ఎందుకు నేను అది మాట్లాడడం జరుగుతుంది అంటే అందరికీ జ్వరం వచ్చి తగ్గిపోతుంది సార్. జ్వరం వచ్చి తగ్గిపోవడం అసలు విషయమే కాదు. మన ఇమ్యూనిటీ పవర్ ఎంతో కొంత ఉంటుంది, దానివల్ల సగం క్లియర్ అయిపోయింది. ఆ డోలో 650 ఏదో అందరం పారాసిటమాల్ వేసుకుంటాం, ఫీవర్ తగ్గిపోయింది. ఫీవర్ తగ్గడం అనేది మ్యాటర్ కాదు సార్. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత చాలా మంది కనీసం అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. అవునా కదా. ఈ రోజున మీరు అందరూ చూసే ఉంటారు కదా సార్, మీ అందరికీ ప్రాక్టీస్లో వచ్చారు. కనీసం అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి సార్. వాచిపోయి కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి. అలా ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి సార్. ఇన్ ద స్పాన్ ఆఫ్ ఈ 2 నెలల్లో నేను దగ్గర 100 నుంచి 150 కేసులు కేవలం పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు సార్. అది కీలవాతం దాకా తీసేయండి సార్, పక్కన పెట్టండి. పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. అలాంటి కేసులు చూసాను సార్ 100 నుంచి 150 దాకా దగ్గర. సో ఇవి ఎందుకు నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నానంటే ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీలు ఎర్లీ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయాలి సార్. అంటే ది బిగినింగ్ స్టేజ్లోనే. అవి ఎలా గుర్తించాలి అంటే
పేషెంట్ మనకి ఫస్ట్ చెప్పే సిమ్టమ్ ఏంటి అంటే ఉదయాన్నే లేచిన వెంటనే కాలు కింద పెట్టలేకపోతున్నాను. ఇది ఫస్ట్ సిమ్టమ్ సార్. ఇది ఇప్పుడైనా ఎవరైనా చెప్పారు అంటే కనుక అది ఖచ్చితంగా మన శరీర తత్వానికి సంబంధించిన వ్యాధి అని. ఎందుకు అంటే మిగతా ఏ నొప్పులైనా కూడా, అంటే ఇది కాకుండా ఇంకే నొప్పులైనా, లైక్ ఇంకా వేరే ఆర్థరైటిస్ ఆర్థరైటిస్లో ఉంటాయి సార్. అంటే లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే మన శరీరం అరుగుదల వల్ల ఏర్పడిన ఆర్థరైటిస్. 2 సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం సార్. అంటే మనకి సొరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ వల్ల అది జాయింట్లను కూడా డ్యామేజ్ చేయడం వల్ల ఏర్పడిన ఆర్థరైటిస్ సార్. ఈ అన్నిటిలో ఎందులోనైనా కూడా అవి మనకి రోజు గడిచే కొద్దీ, అంటే బై ద టైం మన ఈవినింగ్ అయ్యే కొద్దీ మనకి నొప్పులు ఎక్కువయ్యి నడవలేని పరిస్థితికి వెళ్తాం. కానీ కీళ్ళవాతము అంటే లైక్ మనకి శరీర తత్వానికి సంబంధించిన దాంట్లోనే ఉదయాన్నే లేచిన వెంటనే, అంటే ఏదైనా ఒక మనిషి రెస్ట్లోకి వెళ్ళి రెస్ట్లోంచి లేచిన వెంటనే లెగలేడు సార్. అంటే వాడు పని చేస్తున్నంత సేపు వాడికి నొప్పి తెలియదు, నో జాయింట్ పెయిన్స్, నథింగ్. ఏ పైన ఒక సర్జరీ చెప్పారు డాక్టర్, మనం ఓపెన్ సర్జరీకి వెళ్ళాలా ఎండోస్కోప్కి వెళ్ళాలా అంటే ఎండోస్కోప్ అయితే మేము కాకినాడలో కానీ రాజమండ్రి ఈ చుట్టుపక్కల ఏరియాలో అటు వైజాగ్ యువతల నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ఎండోస్కోప్ చేస్తుంది. నేను మాత్రం చేస్తున్నాను ఎండోస్కోప్ స్పైన్ సర్జరీస్. అది చెప్పడంలో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్. ఆల్మోస్ట్ నేను ఒక అమలాపురం ఏరియా వాళ్ళకే చేశాను, ఒక 6 సర్జరీస్ చేశాను కిందటి నెల. ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. చిన్న కుట్టు ఉంటుంది. ఎండోస్కోపీ సర్జరీలో ముఖ్యంగా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు తిరిగి చిన్న చిన్న ఒంగుని పనులు అవి చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఒంగుని పనులు చేసుకోవచ్చా అంటే, ఒకటి షుగర్ పేషెంట్లు మళ్ళీ షుగర్ తినలేం కదా. షుగర్ వచ్చింది కంట్రోల్ చేస్తాము, మళ్ళీ షుగర్ తినొచ్చా అంటే తినకూడదు. ఇది కూడా అలాగే మనం ఒంగుని పనులు మళ్ళీ చేయొచ్చా అంటే, ఒంగుని పనులు చేయడం వల్ల ఇంక నడుము ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఒంగుని పనులు చేస్తాను అంటే ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఎండోస్కోపీ సర్జరీలోకి ఓపెన్ సర్జరీస్ డిఫరెన్స్ ఏంటంటే, ఓపెన్ సర్జరీస్ అయితే మధ్య కట్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ కొడతారు. కొట్టడం ఏంటంటే 2 మజిల్స్ గట్టిగా అతికిపోతాయి, స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, బ్యాక్ అనేది ఒక కర్రలా తయారైపోతుంది. మన ఎండోస్కోపీ సర్జరీస్లో మజిల్స్ని అసలు కట్ చేయము, ఒక చిన్న ఘాటు పెడతాం, ఘాటు పెట్టి మజిల్స్ని పూర్తిగా యథాస్థితిగా ఉంచుతాం. దానివల్ల ఆయన మళ్ళీ మజిల్ అది ఉంటుంది, బ్యాక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, నడుము బిగిసిపోయినట్టు ఉండదు. సో ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి ఎండోస్కోపీ స్పైన్ సర్జరీలో. ఇక నడుము జారింది అంటే మనం ఫిక్సేషన్కి వెళ్తాం, స్క్రూస్ అవి వేసి. ఇకపోతే ఇంకొక కామన్గా మనకి ఈ ఏరియాలో కనిపించే ప్రాబ్లము హెడ్ ఇంజరీస్. హెడ్ ఇంజరీస్ ఎప్పుడు సర్జరీకి వెళ్తారు? ఫస్ట్గా మనం చూసేటప్పటికి ఎప్పుడు హాస్పిటల్కి పంపాలి, ఒకవేళ చిన్న చిన్న హెడ్ ఇంజరీస్ మనం వదిలేయచ్చా ఏంటి? ఇదిలో హెడ్ ఇంజరీస్ బైక్లోని వాటిలోనే పడి ఏవేసి వచ్చినా ఒకవేళ మన ఫోన్లో ఇబ్బంది అయినా మా అన్నట్టు ఫోన్ చేసుకుంటే మీకు వెంటనే మీకు ఏం చేయాలని కూడా మీకు సహాయపడతాం. తర్వాత అలాగే లింగవరం చంద్ర గారు అమలాపురం వారి సంతూరు మన కోనసీమ వాస్తవ్యులు మనం చాలా మనకి స్నేహితులాగా ఉన్నారు, డాక్టర్ గారిలా కాకుండా. కానీ మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రమటాలజీ మనకి ఎన్నో విధాలుగా ఆయన మనకు చెప్పారంటే నాకు చాలా సంతోషం వేసింది. ప్లేట్లెట్ కూడా దాని గురించి మా ఊళ్ళో కూడా అలాంటి కేసులు ఆయన చెప్పినట్టుగానే జరిగింది, 2 కేసులు. అవి ఒళ్ళు దత్తు మీకు ముందు చెప్పుండిచ్చాను ఒకసారి, మనం అందరూ మాట్లాడుకున్నప్పుడు కూడా మీతో చెప్పాను. ఇలాగ ప్లేట్లెట్లు 5,000కి వచ్చేసి కరెక్ట్గా 4 మాసాలు పట్టింది ఆ కేసు సెట్ అవ్వడానికి. అలాగే సెట్ చేసేది. మీరు దాని గురించి కూడా ఆలోచించుకోండి. కొత్త వ్యాధులు ఏ వ్యాధులు వస్తున్నాయో మనకు తెలియట్లేదు. ఇప్పుడు అన్నీ వచ్చి కూడా జ్వరాలు, టైఫాయిడ్ కాదు, మలేరియా కాదు, వైరల్. ఈ వైరల్ మీద జీవితం ఆధారపడిపోతుంది. అంతా మనం ప్లాస్టిక్ తింటున్నాం కాబట్టి అయ్యే వస్తాయి గుడ్డుండికలు తిని. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాక్టీస్లు కూడా ఎంతో అనుభవంగా వెళ్తున్నాం వస్తున్నాం కాకుండా వాళ్ళతో మంచిగా ఉండి మంచి ప్రవర్తనతో మనం కూడా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకుంటూ ఉన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని, ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా మనం కూడా మొదలుకోవాలి. అలాగే మెడికల్ హాస్పిటల్ కూడా మన దగ్గరికి వచ్చిందంటే ఎంతో మన అదృష్టంతో వీళ్ళు ఇచ్చిన ప్రసంగాలు కూడా చాలా బాగున్నాయి. తాళ్లరావు మండలం నుండి దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న మాలల మహాగర్జన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు.
తాళరేవు మండలం నుండి దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న మాలల మహాగర్జన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళితుల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తే సహించేదే లేదన్నారు. ఐక్యతకు నిదర్శనంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. నిరసనకు తలొగ్గి కోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. తాళరేవు మండలంలో మరి మాలలందరూ ఏకమై మరి ముక్త కంఠంతో మాలల ఐక్యత నినదంతో మరి చలో గుంటూరు సభకు మరి లక్షలాదిగా మేము తరలి వెళ్తున్నాం. మరి సుప్రీంకోర్టు మరి దుర్మార్గంగా మరి మాలల్ని వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో గుంటూరులో మరి మాలల ఐక్యత పేరుతో మహాగర్జనగా మేమందరం కలిసి వెళ్ళి ఈ సభను విజయవంతం చేసి సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకొని మరి ఏబీసీడీ వర్గీకరణ కాదు, మరి ఎస్సీ వర్గీకరణ కాదు, మరి అందరూ కూడా ఐక్యతగా ఉంటేనే మరి ఈ దేశంలో ఎస్సీ వాళ్ళందరికీ రక్షణని తెలియజేసుకుంటూ మేము వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా ఈ గుంటూరు సభను విజయవంతం చేయడానికి మేమందరం కదులు వెళ్తున్నాం. జైపేషన్ని విడగొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి దాన్ని నినదిస్తూ మా ఉమ్మడి ప్రదేశం జోలికి వస్తే ఈ పీఠాలని కదిపేస్తామని తెలియజేయడానికి చలో గుంటూరు హలో మాలని నిలబెడుతున్నాం. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎవడన్నా తూట్లు పొడవాలని చూస్తే వారి పీఠాలని కదిపేస్తామని చెప్పేసి చెప్తున్నా. హలో బాలా, రాజ్యాంగాన్ని 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 జై అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల మాదిగల్ని ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎడగొట్టాలని కుట్రపూర్తం చేసింది. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును అడ్డుపెట్టుకుని ఈ మాల మాదిగల్ని ఎడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా హలో మాల చెలో గుంటూరు కార్యక్రమం తలపెట్టారు. మాల మహాగర్జన గుంటూరు కార్యక్రమంలో సాయంకాలం 3 గంటలు నిరసిస్తుంది. ఈ యొక్క మాల సభను చూసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తడిసిపోతున్నాయి. వీళ్ళకి బుద్ధి వచ్చే రీతిలో ఈ యొక్క మాలల గర్జన ద్వారా ఈ సభ ద్వారా ఒక నినాదాన్ని ఒక మాలమహానాడు ఎండబ్ల్యూఏ ఆధ్వర్యంలో తాళరేవు మండలం నుండి వేలాదిగా వెళ్ళి ఈ గుంటూరు మాలల మహాగర్జన విజయవంతం చేయబోతున్నాం. దీనికి మొత్తం మాలజాతి అంతా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ వచ్చి సభను విజయవంతం చేయబోతున్నాం. అందరికీ జైపేం. తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా మాలమహానాడు అసిస్టెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమాన్ని తాళరేవు మండలంలో మరి మాలలంతా కూడా ఐక్యతతో ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి వెళ్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ తీర్పుని నిరసిస్తూ మరి గుంటూరులో జరుగుతున్నటువంటి సభకి విజయవంతం చేయడానికి మేము అందరం తరలి వెళ్తున్నాం. ఈ సభను చూసైనా సరే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సభ మూలంగా తెలియజేస్తాం. చెలో గుంటూరు కార్యక్రమం మాలందరూ మేము వెళ్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని ఈ సభ ద్వారా వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుద్ధి చెప్పాలని మేము తెలియజేయాలనుకుంటున్నాం.
కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైనా తగ్గి మాలల జోలికి వస్తే ఈ ప్రజల నీతి కూడా ఉండదని తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు గారు కనుక బుద్ధి చెప్తాం. మరి నువ్వు ఏబీసీ జిల్లా వర్గీకరణ చేయాలని అనుకుంటున్నావు. నువ్వు గతంలో ఇలాగే వెళ్ళావు, నీవు మళ్ళీ అధికారం కోల్పోయావు. కాబట్టి ఇకనైనా తగ్గి నీ అధికారం నిలుపుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదంటే మామూలు జోలికి వస్తే నెక్స్ట్ 2029లో మీకు అధికారం కోల్పోతామని హెచ్చరిస్తూ ఈ సభ ద్వారా మీకు తెలియజేయడానికి మేము గుంటూరు తరలి వెళ్తున్నాం. పుదుచ్చేరి సహకార శాఖకు సంబంధించి జూనియర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగింది. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ పరీక్ష నిర్వహించారు. యానంలో ఈ పరీక్షకు 313 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 174 మంది హాజరయ్యారు. 139 మంది గైర్ హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాన్ని యానం పరిపాలనాధికారి మునిస్వామి పర్యవేక్షించారు. ಎಲ್ಲರೂ ಬಿಡಿಸಲಿ ಸರ್ రాత్రి పెట్టింది సార్ రాత్రి పెట్టింది தப்பு அப்போ இவர் இங்கே தான் வரும் ஆமாங்க தப்பு போட மாட்டேன் இல்லை ஒரு நம்பர் மாதிரி அங்கே வந்தாருன்னா ఆగక్క లోపలికి వెళ్ళాం. ఓకే స్క్రైబ్ అన్నారు అక్కడ ఉంది అక్కడ సరే ఓకే ఫస్ట్ ఫ్లోర్ అన్ని చూసుకో. బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ బాబా అది ఫోల్డ్ చేసి
ఏం పర్లేదు వెళ్ళు. இந்த சைடோட இந்த சைடு அந்த ரோடு இந்த கோயில் ரோடு கிளீனிங் இல்ல அண்ணா எல்லாம் தருமா అమ్మా அதுக்கப்புறம் ஓப்பன் பண்ணக்கூடாது. ஆனால் ஒரு ரூபா பாருங்க பக்கத்தில் வந்தால் హలో తమ్ముడు రండిరా ఏంట్రా మీరు లేట్గానే వెళ్ళి టైం అవుతుంది టైం ఎంత ఇప్పుడు వీడికి వెళ్ళి ఎదరు పెట్టుకోమ్మ ఇವರು అంగ వీడియో ಯಾರಿಲ್ಲ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ వచ్చారు ಹೊರಗಡೆ ಎಲ್ಲ వేసుకొని వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ బాబా ఆశీస్సులతో దత్త జయంతి వేడుకలు తెల్లవారుజాము నుండి రుద్రాభిషేకం తుని పూజ సామూహిక పూజ గోపూజ పల్లకి సేవ విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్క గ్రామం భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి అభిషేకాలు చేయించుకోవడం జరిగింది. భారీ అన్న సమారాధన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ బాబా ఆశీస్సులతో దత్త జయంతి వేడుకలు తెల్లవారుజాము నుండి రుద్రాభిషేకం తుని పూజ సామూహిక పూజ గోపూజ పల్లకి సేవ విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్క గ్రామం భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి అభిషేకాలు చేయించుకోవడం జరిగింది. భారీ అన్న సమారాధన జరిగింది. या लक्ष्मी सर्वभूतानां सर्वदेव व्यवस्थिता धेनुरूपेण साधेवी मम पापं यपोहतु అంటే సర్వలోకాల్లోనూ సర్వదేవతలు నిలిచి ఉండే ఆ శ్రీ మహాలక్ష్మి గౌరూపంలో భూలోకంలో ఉంది. అటు గోదేవి నా పాపాన్ని పటాపంచి చేయగాకని చెప్పి గోమాతను ప్రార్థిస్తూ
గోధ్యాన శ్లోకం చదువుకొని నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరవేభానచాం వత్సేన సహితాం త్వాహం దేవీ మావాహయామ్యహం ఓం శ్రీ గోమాత్రే నమః ఆవాహనం సమర్పయామి. ఆసనమమ్మ సమర్పించండి. నానానత్ర సమాయుక్తం కాస్తస్వర విభూషితం ఆసనం తే మయా దత్తం గృహాన జగదంబికే శ్రీ గోమాత్రే నమోస్తుతే. या लक्ष्मी सर्वलोकेषु या स देवी व्यवस्थितां धेनुरूपेण सा देवी मम पापं यपोहतु. ओम श्री गोमात्रे नमः स्नानं समर्पयामि. वस्त्रं తీసుకోండి. దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా ओम आत्मज्ञानाय नमः ओम आत्मदर्शनाय नमः ओम परमात्म स्वरूपाय नमः ओम सायोग स्वरूपाय नमः ओम अवधूत सेवकाय नमः ओम पूर्णपुरुषाय नमः ओम विशुद्धपुरुषाय नमः ओम विशुद्धपुरुषनंदिताय नमः ओम पूर्णसिद्धि प्रसारकाय नमः ओम अधिकरण रूपाय नमः ओम साहि मानसपुत्राय नमः ओम मतप्रास्य सेवनाय नमः ओम सद्गुण परिपूर्ण ओम विश्वास निस्वास सताय नमः ओम सद्गुण भरद्वाज నమస్కారం అండి. పరమపోతున్నటువంటి మార్గశిర శుద్ధ పూర్ణిమ ఆది దత్తాత్రేయ స్వామి జయంతి. దీన్ని పురస్కరించుకొని మరి బ్రహ్మపురి దత్తాభరద్వాజ సత్సంగ దారి సమితి ఆధ్వర్యంలో దాదాపు 30-40 గ్రామాల సత్సంగరామాలను కూడా కలిసి ఈరోజు మరి తెల్లవారుజామున 3 గంటల నుంచి బాబర్ మంగళహారతి ఇచ్చి అనంతరం రుద్రావతి నిర్వహణ చేసుకుని అనంతరం స్వామి గురుపూజ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత గురుపూజ చేసుకొని అనంతరం పలికి సేవ సత్సంగము సాయంకాలం మళ్ళీ గంగాహారతితో తెల్లవారులు అఖండనామంతో ఈ పవిత్ర కార్యక్రమం ఉదయం 6 గంటల వరకు కూడా 24 గంటలు కంటిన్యూగా ఏర్పాటు అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పవిత్ర కార్యక్రమం సత్సంగం చేసుకొని మనకి తాళరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన సీనియర్ కళాకారులు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, మహానటి సావిత్రి కళావేదిక జిల్లా అధ్యక్షుడు ఉంగరాల బూరిబాబుకు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారు హ్యూమన్ రైట్స్ సేవ పురస్కారం అవార్డును అందించారు. ఈ నెల 10వ తేదీన కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బూరిబాబుకు ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను పలువురు అభినందించారు. అనంతరం బూరిబాబు విలేకరులతో మాట్లాడారు. ఆయన ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞత తెలిపారు. ఫార్మసీ కాలేజ్ ఉంది కనకరాజు గారు కోరంగిలో, వాళ్ళ సిస్టర్ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించారు.
ఆమె అన్నీ కూడా అందరినీ ఆదరించి అందరికీ టిఫిన్స్ అరేంజ్ చేయించి ఆ విధంగా భోజనాలు అరేంజ్ చేయించి అందరినీ ఏంటి మీరు ఏ ఊరు ఏం చేస్తారో ఏంటి అన్నది ఆవిడే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క బయోడేటా పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నేను పంపిన బయోడేటాలో నేను సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వారిలో నేను ఒక ప్రథముడిగా, అంటే ఇంచుమించు కొంతమంది 10 మందిని వారు సెలెక్ట్ చేశారు. ఆ విధంగా కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ మెమెంటోసు ఇవన్నీ కూడా షాలుతో మాకు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఏ విధంగా మసులుకోవాలి, మానవుల యొక్క విధి విధానాలు ఏంటి, మనం సమాజానికి ఏం చేయాలి, సమాజం మంచి కోరి సమాజం యొక్క సేవలు చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది అని మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ విధంగా నడుచుకుంటున్నాం. నేను ఏ విధంగా సెలెక్ట్ అయినంటే నేను చాలా కాకినాడలో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు నేను మా యొక్క ఫౌండేషన్ ఐపోలవరంలో పుల్లెపు వెంకటేశ్వరరావు గారి తండ్రి గారి పేర ఒక ఫౌండేషన్ ఉంది. అది ఉభయ రాష్ట్రాలకి, తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది. దానికి నేను గౌరవ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఉన్నాను. అటువంటి కార్యక్రమంలో కూడా నన్ను చూసి మా కార్యక్రమాలని పంపడం వల్ల సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక కాకినాడ విషయం చూసుకుంటే బాలా త్రిపుర సుందర గుడి దగ్గర మన మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహంలో కూడా నేను పార్టిసిపేట్ చేసి ఆ రోజు అక్కడ కె విశ్వనాథ్ గారితో ప్రారంభించడం జరిగింది. ఆయన రాసిన ఈ సేవలన్నిటికీ కూడా కృతజ్ఞతతో వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను కొత్తగా నేను గౌరవ అధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు గారు, దాంతో మేము కంటిన్యూ చేస్తున్నాం. మొన్ననే సావిత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు బాలమురళీకృష్ణ గారు, దూలిపూడి గొల్లబాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా సత్సంగం మందిరం వద్ద సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సీతారామ బాబా ఆశీస్సులతో దత్త జయంతి వేడుకలు. రామచంద్రపురంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆర్యవేశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సుభాష్. యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిలైజేషన్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రాజమండ్రి చేరుకున్న పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి స్కై విజన్ న్యూస్.